మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒక్క ఫ్రూట్ జ్యూస్తో సరిపెడితే చాలదు మురారి. నువ్వే నక్షత్రం తీసుకురావాలి. తను తృప్తిగా భోంచేసేదాకా నువ్వు తన పక్కనే ఉండాలి. నాకు అన్ని కూరలతో భోజనం వద్దక్క. ఈ పూటకి కర్డ్ రైస్ తింటాను, అది చాలు. అయితే రేపు గట్టిగా ప్లాన్ చేద్దాం. నువ్వన్నట్టు ఈ పూట కర్డ్ రైస్ తిను. అది కూడా మురారి నీకు గోరుముద్దలు తినిపిస్తాడు. మావయ్య, మురారిని ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను తింటానులే. ఇందులో ఇబ్బంది ఏముంది? మురారియే తినిపిస్తాడు. ఇప్పుడే కర్డ్ రైస్ తీసుకొస్తాను. నక్షత్ర, నీకు అవంతికి మధ్య ఒకప్పుడు చాలా గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు అక్కా చెల్లెల్లా కలిసిపోయారు. అది చూసి నేను మురిసిపోయే రోజు ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. మురారి మనసు కూడా బంగారం అమ్మా, కానీ ముక్కు మీద చెడ్డ కోపం. మురారి, ఇక్కడ నుంచి తినిపించు. నక్షత్ర, కూర్చో. వదినా, స్పూన్ కావాలి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లా ఏంటిది మురారి? గోరుముద్దలంటే ఎవరు స్పూన్తో తినిపించరు, చేత్తో తినిపిస్తేనే గోరుముద్దలు అంటారు. నక్షత్రకి నీ చేత్తో తినిపించాలి. పెట్టు మురారి. నక్షత్ర, ఏం ఆలోచిస్తున్నావు? తిను. ఏం లేదు మురారి. భర్త చేతి గోరుముద్దలు తినే అదృష్టం అందరికీ రాదని చెప్పాను కదమ్మా. నువ్వు అదృష్ట జాతకురాలివి. మురారి, నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నేను నిజమే చెప్తాను. నాకు అబద్ధాలు ఆడడం రాదు, నాకిష్టం కూడా ఉండదు. ఏంటో అడుగు నక్షత్రం. మురారి, మీ అమ్మ క్షమించమని చెప్తేనే కదూ నువ్వు నన్ను క్షమించావు. చెప్పు మురారి. అవును, మా అమ్మ చెప్పింది కాబట్టే నిన్ను క్షమించాను. అదేంటి మురారి? అవును వదినా, నేను నక్షత్రాన్ని మనస్ఫూర్తిగా క్షమించాలంటే దానికింకా చాలా టైం పట్టొచ్చు. మురారి, ఎప్పటికీ క్షమించను అనకుండా టైం పట్టొచ్చు అన్నావు చూడు, నాకీ సమాధానం చాలు. నీకోసం నేను ఎదురు చూస్తూ ప్రతి క్షణం సంతోషంగా గడుపుతాను. చాలా సంతోషం. తిను. ఇదిగో వదినా. నక్షత్ర, ఈ వాటర్ తాగు. నక్షత్ర, రిజల్ట్ పాజిటివ్ కనుక నువ్వున్నట్టు హ్యాపీగా ఉండు. రెస్ట్ తీసుకో.
ఏంటమ్మా అప్పుడే అంత వైల్డ్ రియాక్షను? అన్నట్టు ఇందాక టాపిక్ మధ్యలోనే ఆగిపోయింది. నా మైండ్ బానే ఉందమ్మా. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఈ మురారితో కాపురం చేసి పాపను బాబును నేనెందుకు కనిస్తాను మావయ్య? మా అమ్మను చంపిన వీడు నాకెప్పుడూ శత్రువే. ఇన్ని రోజులు నేను పస్తులున్నది వీడి మీద పగ సాధించడానికే. వీణ్ణి బుట్టలో వేసినట్టే వేసి మంచి రోజు చూసి వీడికి చావు ముహూర్తం ఫిక్స్ చేస్తాను. ఆ ముహూర్తం దాకా వీణ్ణి ఎలా ఆడుకుంటానో నువ్వే చూడు. నీ వైల్డ్ రియాక్షన్కి మీనింగ్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం సార్. హరిశ్చంద్ర ప్రసాద్ గారి కుటుంబం మీద, ముఖ్యంగా సౌందర్య మీద ఎవరికంత గట్స్ ఉందో ఒక అంచనాకి రాలేకపోతున్నాం. ఈ కుటుంబం మీద పగతో రగిలిపోతూ ఎన్నో కుట్రలు చేసిన మహేంద్ర, విశాలాక్షి, రాజశేఖర్లను కోర్టు ఆల్రెడీ పనిష్ చేసింది. వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు జైల్లో మగ్గుతున్నా వాళ్ళ కుట్ర ఏమైనా ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా నాకుంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాను సార్. కాసేపట్లో సీసీ ఫుటేజ్ నాకు అందుతుంది. అందులో ఏమైనా క్లూ దొరకచ్చు. మీకు అన్ని రిపోర్ట్ చేస్తాను సార్. ఎస్ సార్. సార్. శ్రీనివాస్, సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేశారా? ఎస్ సార్. ఇదిగోండి సార్, హౌస్ బయట కెమెరాస్ ఫుటేజ్, ఆపోజిట్ హౌస్ బయట కెమెరాస్ ఫుటేజ్ కలెక్ట్ చేశాను సార్. ఒకసారి చూడండి. వెహికల్లో ల్యాప్టాప్ ఉంది, తీసుకురా. ఇదిగోండి సార్. ఇంట్లో, అది కూడా పెళ్లి కూతురుగా రెడీ అయిన తర్వాత తన మీద ఎవరో దాడి చేశారు. ఆ పర్సనే పైన స్లైడ్ డోర్ నుంచి గోను సంచిలో సౌందర్యాన్ని కింద పడేశారు. పడేసిన పర్సన్ ఎవరో కెమెరా కంటికి దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అదెవరో తెలియాలంటే ఈ మాస్క్ పెట్టుకున్న వాణ్ణి మనం వెతికి పట్టుకోవాలి. వీడు దొరికితే ఈ కేసు సాల్వ్ అయినట్టే. ఈ వెహికల్ ఎవరి పేరున రిజిస్టర్ అయిందో వెంటనే తెలుసుకోండి. అలాగే సార్. ఓకే సార్. సౌందర్య, ఫస్ట్ టైం నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను నీ భార్యనైపోయాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను మేడం అని పిలిస్తే బాగోదు చరణ్. ఇలానే పేరు పెట్టి పిలు. బాగుంది. నేను పేరు పెట్టి పిలవడం బానే ఉంది, కానీ నువ్వేదో సీరియస్గా ఆలోచిస్తూ ఇలా డల్లుగా కనిపించడమే ఏం బాలేదు. సౌందర్య, జరిగిన దాని గురించి తలుచుకుని బాధపడుతున్నావు కదా? బాధ కాదు చరణ్, భయం వేస్తుంది. అసలు ఇలా జరిగింది నాకేనా? నాకే ఎందుకు ఇలా జరిగింది? నా మీద ఎవరికంత కోపం, పగ? నాకేమీ అర్థం కావట్లేదు చరణ్. నీకే కాదు సౌందర్య, ఇక్కడ మాకెవ్వరికీ అర్థం కావట్లేదు. ఈ రూమ్లో నువ్వు కనిపించలేదని తెలియగానే నేనెంత టెన్షన్ పడ్డానో అది మాటల్లో చెప్పలేను.
అసలు ఇదంతా ఎలా జరిగింది? నిన్నెవరు కొట్టారు? ఎవరు తీసుకెళ్లారు? పెళ్లి కూతురుగా నేను రెడీ అయ్యాక మరి కాసేపట్లో పెళ్లి పెట్టెల మీద నీ పక్కన కూర్చోబోతున్నానని నేను సంబరపడుతున్న టైంలో నా వెనుక నుంచి ఎవరో వచ్చారు. నా తల మీద గట్టిగా కొట్టారు. ఆ తర్వాత చాలా గంటలు నేను స్పృహలో లేను. పెద్దమ్మ ద్వారకా అన్నయ్యకి కాల్ చేయటం, డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడంతో వాళ్ళు నన్ను కాపాడి తీసుకొచ్చారు. పెద్దమ్మ వెంటనే అన్నయ్యకి కాల్ చేయకపోయి ఉంటే నా కోసం ఎదురు చూసిన మీ అందరి ముందుకు నేను శవంగా వచ్చేదాన్ని. సౌందర్య, అవును చరణ్, నిజంగా అలాంటి పరిస్థితి వచ్చేది. బట్ నా మీద నువ్వు పెట్టుకున్న ప్రేమే నాకు ప్రాణం పోసింది. నీ ప్రేమ వల్లే మళ్ళీ నేను చేరుకోగలిగాను, నీ భార్యనయ్యాను. ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినా మన ప్రేమ నెగ్గినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సౌందర్య. కానీ నీ మీద అలాంటి అటాక్ జరగడమేంటో, దాని వెనక కారణమేంటో ఆలోచిస్తుంటే అంతు చిక్కని సమస్యగా మిగులుతుంది. అదే అర్థం కావట్లేదు చరణ్. కానీ అన్నయ్య కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కదా. ఆ అన్నోన్ పర్సన్ ఎవరో తొందరలోనే తెలుసుకుంటాడు. వాళ్ళంటూ దొరికితే నీ మీద ఎందుకు అలాంటి ప్రయత్నం చేశారో కూడా తెలుస్తుంది. వాళ్లకు సరైన శిక్ష పడేలా చేస్తారు. ఇక ముందు నీకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూస్తారు. అవును చరణ్, అన్నయ్య మీద నాకు ఆ నమ్మకం ఉంది. సౌందర్య, నీ టెన్షన్, భయం నాకు అర్థమైంది. మళ్ళీ నా కోసం ఈరోజు ఒక్కరోజు పక్కన పెట్టే. ఎందుకంటే ఈ రాత్రికే మన ఫస్ట్ నైట్. అర్థమైందా? నేనేం మర్చిపోలేదు. మరి ఇంకేం ఆలోచించకుండా రిలాక్స్ అవ్వు. బీ కూల్ అండ్ లవ్ యూ సో మచ్. ద్వారకా, నువ్వు మళ్ళీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి సౌందర్య కేసు విషయంలో చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు. జరిగిన విషయం గురించి చిన్నత్తే ఫ్యామిలీలో అందరూ ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. వాళ్ళందరి గురించి తలుచుకుంటుంటే నాకు చాలా బాధేస్తుంది ద్వారకా. సౌందర్య మీద అలాంటి దాడి జరిగి గుర్తు తెలియని ప్లేస్కి తీసుకెళ్లారంటే వాళ్ళెవరో డబ్బు కోసం చేసినట్టుగా లేదు, ప్రతీకారంతో చేసినట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పావు అవంతి. పోలీస్ భార్యవని అనిపించుకున్నావు. సౌందర్యాన్ని చంపాలనే ఎవరో కుట్ర చేశారు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అమ్మ నాకు కాల్ చేయడం వల్ల వెంటనే అన్ని చెక్ పాయింట్స్ని అలర్ట్ చేశాను. సౌందర్య ఎక్కడుందో తెలుసుకొని ప్రమాదం నుంచి కాపాడాం. కానీ సౌందర్యాన్ని తీసుకెళ్లిన ఆ పర్సన్ ఎవరో ఎస్కేప్ అయిపోయారు. ఈ క్రైమ్లో ఒకరున్నారో ఇద్దరున్నారో కూడా క్లూ దొరకలేదు. అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. జానకత్తయ్య చుట్టూ, మావయ్య చుట్టూ ఇదివరకు ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. దుర్గత్తయ్య ప్రయత్నాల వల్ల ఆ సమస్యలన్నీ దూరమయ్యాయని మనం సంతోషించాం. ఆ వెంటనే సౌందర్య పెళ్లి కుదరడంతో ఇంకా సంతోషించాం. కానీ ఆ పెళ్లిలో ఒక ప్రాణగండం అయ్యి ఇంతమందిని భయపెడుతుందని అనుకోలేదు. ప్రేమించుకున్న జంట పెళ్లితో ఒకటయ్యారన్న ఆనందం వాళ్లలోనూ లేదు, పెళ్లి జరిపించామన్న ఆనందం పెద్దవాళ్లలోనూ లేదు. అవునవంతి, అందరి మనసుల్లోనూ ఆందోళనే మిగిలింది. మళ్ళీ ఏం జరుగుతుందో అన్న భయమే కలుగుతుంది. అందరిలోనూ ఆ భయం దూరం అవ్వాలంటే సౌందర్యం మీద దాడి చేసింది ఎవరో, తీసుకెళ్ళింది ఎవరో తెలియాలి. నక్షత్ర, ఆ సౌందర్యం మీద దాడి చేసింది నువ్వేనా? మామయ్య, నీ హ్యాండ్ ఉందేమో నాకు అనుమానం వచ్చింది. నాకు అనుమానం రావడం తప్ప, నిన్ను అడగడం తప్ప. నేను మరీ నీ కంటికి అంత రౌడీదాల్లా కనిపిస్తున్నానా లేదా డాల్లా కనిపిస్తున్నానా? నేనేదో ప్రొఫెషనల్ కిల్లర్ అయినట్టు, కిడ్నాపర్ అయినట్టు నువ్వు నన్ను అనుమానించడం ఏంటి మామయ్య? నక్షత్ర, మన విషయంలో దుర్గ మాత్రమే విలన్ కాదు. దుర్గకు సంబంధించిన వాళ్ళందరూ కూడా విలన్లే కదా. ఆ ఉద్దేశంతోనే సౌందర్యం మీద ఏమైనా అటాక్ చేయించావేమోనని నాకు అనుమానం వచ్చింది. మామయ్య, నేను అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి
దుర్గ మాత్రమే నా పాలిట విలన్. కానీ మా అమ్మని చంపింది దుర్గ కాదు, మురారి అని తెలిసాక నేను మురారిని మాత్రమే టార్గెట్ చేశాను. ప్రస్తుతం మురారి మాత్రమే నా శత్రువు. వాడికి మనశ్శాంతి లేకుండా చేసి జీవితాంతం వాడు నరకం అనుభవించేలా చేయడమే నా ఆశయం. ప్రతీకారం తీర్చుకోవడంలో నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావని నాకు అర్థమైందమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ ఆల్ ద సక్సెస్. అయ్యో వదినా, ఈ పనులన్నీ మీకెందుకు? మీకేం కావాలో చెప్తే నేను చేసి పెడతాను కదా. అయ్యో నేనున్నాను కదా వదినా. వదినా, నువ్వు నన్ను కానీ చరణి కానీ అతిథుల్లా చూడకండి. మేమిక్కడ మీతో కలిసుండడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకునే వచ్చాం గనక మమ్మల్ని మీ సొంత మనుషుల్లా చూడండి. మన ఇంట్లో పని నేను చేయకపోతే ఇంకెవరు చేయాలి? వదినా, మాతో మీరింతలా కలిసిపోవడం చాలా సంతోషం. అయినా కొద్ది రోజుల వరకు మీరిక్కడ ఏ పని చేయడానికి వీల్లేదు. మీరండి, రండి. అది కాదు వదినా. అరే మరేం పర్వాలేదు, మీరండి. పిన్ని పిన్ని ద్వారకా, ఒక్క నిమిషం వదినా. ద్వారకా, కేసు ఇన్వెస్టిగేషన్ కొలిక్కొచ్చిందా? సౌందర్య తల మీద ఎవరు కొట్టారో, ఎవరు సౌందర్యం తీసుకెళ్లారో తెలిసిందా? ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పిన్ని. సీసీ ఫుటేజ్లో ఇంటి బయట ఒక వ్యక్తి కాపుగాయడం, సౌందర్యని వెహికల్లో ఒక గోనె సంచిలో తీసుకెళ్లడం రికార్డ్ అయింది. ద్వారకా, ఆ రాక్షసులెవరో నా బిడ్డ మీద కక్ష కట్టినట్టున్నారు. ఎందుకు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారో నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య, సౌందర్య, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కాస్త ప్రోగ్రెస్ ఉంది. అన్నట్టు ఈ పర్సన్ నువ్వు గుర్తుపట్టగలవేమో ఒకసారి చూడు. సౌందర్య, వీడు నీకు తెలుసా? వీణ్ణి నేనెక్కడో చూసినట్టు గుర్తు. మేడం, మీరు ఎక్కడున్నారా? వచ్చేసారు మేడం, చెప్పండి. ఎవరయ్యా నువ్వు? ఇంతకీ నువ్వెవరి తాలూకు? అది అది పెళ్లి కొడుకు తాలూకు బంధువు మేడం. ద్వారకా, వీణ్ణి నేను చూశాను. ఏంటి పిన్ని నువ్వనేది? అవును ద్వారకా, ఆ రోజు పెళ్లి రోజు మాస్క్ పెట్టుకుని వీడు నా దగ్గరకొచ్చాడు. ఎవరయ్యా నువ్వని అడిగితే పెళ్లి కొడుకు తరపు బంధువు అని చెప్పాడు. పార్వతి గారు, ఇతను మీకు తెలుసా? ఇతను మీకు బంధువేనా? ఇలాంటి వ్యక్తి మాకెవరూ తెలీదు. అసలు మా బంధువుల్లో ఇలాంటి వ్యక్తే లేరు. చరణ్, నీకేమైనా తెలుసా? వీడు నీకు తెలుసా? వీడి గుండు, వీడి కళ్ళు, వీడి వాలకం చూస్తుంటే ఆ రోజు పార్క్లో సౌందర్యాన్ని చంపడానికి వచ్చిన వాడని కన్ఫర్మ్ అయింది. ఆ రోజు నందిని చెప్పటం వల్లే సౌందర్యాన్ని చంపడానికి వచ్చాడు. మరి నా పెళ్లి రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏమైంది చరణ్? వీడిని నువ్వు గుర్తుపట్టగలవా? అది ఫేస్ మాస్క్ పెట్టుకున్నాడు. సరిగా పోల్చుకోలేకపోతున్నాను.
కానీ ఎక్కడో చూసినట్టు నాకు కూడా అనిపిస్తోంది. ఈ శోభనం ఎలా జరుగుతుందో చూస్తా. మీరెప్పటికీ సుఖంగా ఉండలేరు. సౌందర్య! అమ్మా, అమ్మ ఎందుకు అరిచింది? చరణ్ రా! అమ్మా!